ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ వాట్ టాలీవుడ్ సినిమా ఈజ్. కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు తెలుగు సినిమా అని చెప్పి. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు మీరు ఫస్ట్ హాఫ్లో నెగిటివ్ చెప్పుకోవడానికి ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా ఉండదు, ఆ లెవెల్లో ఉంది. గ్రాండ్ విజువల్స్ అయినా, సినిమాటోగ్రాఫ్ అయినా సరే, యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, తేజ గారి లేదంటే మనోజ్ గారి యాక్టింగ్ అయినా సరే నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. మొత్తం ఫస్ట్ హాఫ్ వరకు మీరు ఏదైతే ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సరే ఆ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అయితే మీకు మైండ్ పోద్ది, ఆ లెవెల్లో విజువల్స్ అయితే ఉన్నాయి. మీరు ఎన్నిసార్లు చూసినా ఇది సెకండ్ టైం చూడడం పీసెక్స్ రావడం, బట్ నెక్స్ట్ ఆల్ విజువల్స్ అన్న. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీకి అన్నెసరీగా ఉండే ఒక పోలీస్ ట్రాక్ ఒకటి పెట్టారు, ఒకటి అన్నెసరీ అనిపించింది తప్ప. అది తీసేస్తే మిగతా మొత్తం ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఎక్కడ కూడా ఒక ల్యాగ్ మూమెంట్ కానీ ఒక బోరింగ్ అని లేకుండా మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఒక స్టోరీ డ్రైవ్తో వెళ్ళిపోయింది. అండ్ ఒక మంచి ఫ్లోలో వెళ్తున్న సినిమాని ఒక లవ్ ట్రాక్ కానీ లేదంటే ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టకుండా చాలా బాగా తీసుకున్నారు అన్న. ఇదైనా సరే ప్రభాస్ కల్కి అన్నారు. ఒక పాజిటివ్ ఏంటంటే ప్రభాస్ గారు వారసత్వం కొంచెం స్టార్ట్ అయ్యింది. కల్కి సినిమా చూసినట్టుంది అంటున్నారు. అక్కడెక్కడ ఉండొచ్చు అన్న. ఫైనల్గా ఏంటంటే మనకి నచ్చిందా లేదా ఒకటి చూసుకోవాలి. చాలా మూవీలు పంపుకుంటారనిపించింది. ఇప్పుడు తమ్ములో ఒక స్టోరీ ఒక పాయింట్ అయినా సరే లేదంటే అలా కొన్ని కొన్ని ఉన్నాయి. బట్ ఓవరాల్గా సినిమా చూసేటప్పుడు చాలా బాగా అనిపించింది. ఆయన విలన్గా చాలా సెట్ అయింది. ఎందుకంటే ఆయన వాయిస్గా అయినా లేదంటే ఆయన యాక్టింగ్ స్టైల్గా అయినా సరే చాలా బాగా అనిపించింది. బట్ ఓన్లీ ఒక ఇదేంటంటే క్లైమాక్స్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం ఏంటంటే చాలా రష్గా క్లోజ్ చేసిన అనిపించింది. హనుమాన్ వచ్చినప్పుడు మహేష్ బాబు గారి గుంటూరు కారం కొంచెం దెబ్బైంది. ఇప్పుడు ఓజీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది సినిమా వల్ల? అంతలేదన్న. ఇప్పుడు ఏంటంటే హనుమాన్లో ఒక ఫైనల్గా ఒక దేవుడు క్యారెక్టర్ పడి అది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. కల్కిలో అయినా హనుమాన్ అయినా సరే అలాంటి ఫ్యాక్టర్ ఒకటి మిస్ అయింది. కానీ ఇప్పుడున్న వాడికి అయితే సరిపోతుంది. బట్ నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఓజీ వరకు యాక్షన్ బ్లాక్స్, సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్, గ్రాండ్ విజువల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 60 crores పీపుల్స్ మీడియా వాళ్ళు ఇంత గ్రాండ్గా తీస్తారంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 60 crores పెట్టినా సరే 600 crores పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా అయితే. కొందరు స్టార్ హీరోయినా లేదా టైర్ 1 హీరోయినా సిగ్గుతెచ్చుకోండి. ఆయన పెట్టిన 60 crores అంతా పెద్ద అవుట్పుట్ ఇచ్చాడు. మీరు ఉన్నారు మాట్లాడకూడదు. బట్ TFIలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ కాదని చెప్పుకోవచ్చు విజువల్ పరంగా. నెక్స్ట్ లెవెల్ అన్న.